సో గుడ్ ఈవినింగ్ మాస్టర్స్, అందరికీ శుభ సాయంకాలం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. సో ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురుగారు అటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు ప్రియతమ గ్రాండ్ మాస్టర్ మాతార్ బాబాజీ గారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. రైట్, ఓకే. సో ఇంతవరకు ధ్యానం చేశారు. సో ధ్యానం తర్వాత మనం జ్ఞానం తెలుసుకోబోతున్నాం. ప్రతిరోజు కూడా అద్భుతమైన సీనియర్ మాస్టర్స్ వస్తున్నారు. సో ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. సో ఆ జ్ఞానాన్ని అందుకొని మనం దాన్ని మన నిత్య జీవితంలో, నిజ జీవితంలో మనం పాటించాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా 3 విషయాలు మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. 4 విషయాలు. సో మొట్టమొదటిది శ్రవణం అయిపోతుంది. మనం ఎన్నో చోట్ల వింటూ ఉంటాం, వీడియోస్ వింటాము, చదువుతాము. అదంతా కూడా ఇన్ఫర్మేషన్. అదే ఒక నాలెడ్జ్ అంటాం దాన్నే. అది విజ్డమ్ ఎట్టి పరిస్థితిలో కాదు. విజ్డమ్ వేరే. నాలెడ్జ్ అంటే ఏంటి? మనం బుక్ ద్వారా కలెక్ట్ చేస్తాం, లేదంటే మాస్టర్ ద్వారా వింటాం, వీడియో చూస్తాం. అన్ని చోట్ల ఎక్కడెక్కడ దొరుకుతుందో దాన్ని అంతటిని కలెక్ట్ చేసుకునే దాన్ని మనం ఏమంటాం అంటే శ్రవణము అంటాం. శ్రవణంతో ఆగిపోకూడదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మననం చేసుకోవాలి. మననం అంటే మనం ఏదైతే తెలుసుకున్నామో మళ్ళీ దాన్ని ఒకసారి రిపీట్ చేసుకోవడం. హాయిగా కూర్చొని మనం ఏదైతే విన్నామో దాన్ని రాసుకోవడం, నోట్స్, లేదా మరోసారి వినడం, దాన్ని రిపీట్ చేసుకోవడం. రిపీట్ చేస్తే ఏమవుతుంది? దాని బెనిఫిట్ ఏంటి అంటే ఆ యొక్క విన్నటువంటి విషయము మనకు పర్మనెంట్ మెమరీలోకి, అంటే శాశ్వతంగా మన లోపల ఉండిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. అది చాలామంది తక్కువ మంది చేస్తారు కాబట్టి ఎన్నో విషయాలు మర్చిపోతూ ఉంటాం. మనం అన్నీ వింటాం, అన్నీ విని 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 ఎన్ని లోపలికి తీసుకుంటామో కానీ ఒక్కదాన్ని కూడా లోపల పెట్టుకోం. వినేటప్పుడు నేను చెప్పాను ఎన్నోసార్లు, ఇలాగా మీరు అందరూ కూర్చున్నా కానీ ఇలా పెట్టుకొని కూర్చోండి. జ్ఞానముద్ర. ఏం పోయింది? మందేమైనా పోయిందా ఇలా పెట్టుకోవడానికి? లేదా ఇలా పెట్టుకోమని చెప్పాను నేను, హకిని ముద్ర. ఎన్నిసార్లు చెప్తామంటే అన్నిసార్లు చెప్తాం. శ్రవణం బాగానే ఉంది, ఎవరు పాటించరు. ఇదేమైంది ఇలా పెట్టుకోవడానికి? ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది? క్లాస్లో కూర్చున్నారు, ఇప్పుడు ఇలా పెట్టుకోండి. హాకిని ముద్ర పర్మనెంట్. ఏ క్లాస్ రాని, ఎవరని రాని, మాస్టర్ రాని ఇట్లా పెట్టుకొని కూర్చోవాలి. ఈ 2 ముద్రలు ఏం చేస్తాయి అంటే మన బ్రెయిన్ను యాక్టివ్గా ఉంచుతాయి. ఫస్ట్ ఏకాగ్రత అత్యధికంగా పెంచుతాయి. లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ 2 యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఎక్కడ ఛాన్స్ ఉండదంటే మర్చిపోయేదానికి ఛాన్స్ ఉండదు. నేరుగా ప్రత్యక్షంగా మనం ఏం వింటున్నామో అది నేరుగా ప్రతి ఒక్క విషయం కూడా లోపల మన బ్రెయిన్లో, ఆ బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ ఉన్నాయి కదా, ఆ న్యూరాన్సే ప్రధాన కారణం దేనికి? మెమరీకి. అవునా కదా? సో ఆ బ్రెయిన్ను ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఒక రకంగా లోపల ఎంతో ప్రశాంతత మన లోపల ఉంటుంది ఆ బ్రెయిన్లో. అప్పుడు మనం వినే ప్రతి ఒక్కటి కూడా గుర్తుంటుంది. జస్ట్ ఈ 2 ముద్రలు చాలు. అది శ్రవణము అయిందా? తర్వాత మననము. మనన టైంలో కూడా ఉపయోగించుకోవాలి ఈ ముద్రల్ని. ఒక చేతిలో ఇలా పెట్టుకొని ఇంకో చేతిలో రాసుకోవడం నోట్స్. ఏం చదివామో ఈరోజు క్లాస్ అయిపోయింది, ఇంటికి వెళ్ళాము, నోట్బుక్ పెట్టుకొని ఇలా ఓ పక్కన ఇలా పెట్టుకోవాలి, ఇంకో పక్క పెన్ తీసుకొని నోట్బుక్లో రాస్తూ వెళ్ళడం. మాస్టర్ ఫస్ట్ ఏం చెప్పారు, తర్వాత ఏం చెప్పారు, నెక్స్ట్ ఏం చెప్పారు, పాయింట్ బై పాయింట్ మీరు రాసుకోండి. అవునా? ఏ వీడియో చూడక్కర్లా. మిగిలిన ఇలా ముద్ర పెట్టుకొని వినింటే, ఇలా ముద్ర పెట్టుకొని వినింటే మొత్తం రీప్లే అవుతుంది. చూసుకోండి కావాలంటే. అది పర్ఫెక్ట్గా చేయాలి. ప్రతి ఒక్క టాపిక్ మీద చేయాలి మనం. ఒక బుక్ చదివామా, బుక్ మూసేయండి. మూసేసి ఇలా ఒక చేతిలో ఇలా పెట్టుకొని రెండో చేతిలో పెన్ను తీసుకొని బుక్ పెట్టుకొని ఆ బుక్లో ఇప్పటివరకు ఏం చదివాం,
ఒక 2 పేజీలు చదివాము, 2 పేజీలు ఏం చదివాము రాయండి. ఇది మననము అంటే. అర్థమైందా? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నిధిధ్యాస అని చెప్తాం. నిధిధ్యాస అంటే ఏంటంటే మనం ఏదైతే నేర్చుకున్నామో, ఇప్పుడు మనం చెప్తాం శ్వాస మీద ధ్యాస పెడితే ఇలా ఉంటుంది, శ్వాస అంటే శ్వాసను ఎందుకు గమనించాలి, వేరే ధ్యానంలో చెప్పింటాం. ధ్యాన పద్ధతి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి, సో సుఖ స్థిరాసనంలో కూర్చోవాలి, అన్నీ చెప్తాం, అన్నీ వింటాం. ఒక ఆ వీడియోలో ఆ మాస్టర్ ఈ మాస్టర్ ఎంతమంది చెప్పి అంత వింటూ 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 ఉంటాం. కానీ ప్రాక్టీస్ చేయకపోతే మీరు సాధన చేయలేదు అనుకుందాం. మీకు తెలుస్తుందా ఆ ధ్యానం అంటే ఏంటో? ఎంతో మంది దగ్గర వినింటారు, ఎంతో మంది చెప్పిన వినింటారు, చదివింటారు, అక్కడ ఇక్కడ అన్ని తెలుసుకోవడమే సరిపోయింది. దాన్ని ఒకంత చెప్తాం కదా, ఆవు గుంజంత ఆ కొద్ది 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 భాగం కూడా మనం ప్రాక్టీస్ చేయట్లేదు. అంటే ప్రాక్టీస్ చేయకపోతే, అభ్యాసం చేయకపోతే ఇక దాని యొక్క ప్రయోజనం లేదు. అవును కదా? దాని నుంచి మనకు ప్రయోజనం ఏంటి? ఎంత మంచి విషయం ఉన్నా కానీ మనకేంటి ప్రయోజనం? ఇప్పుడు ఎవరో చెప్తారు మైసూర్ పాక్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది, తీపిగా ఉంటుంది, నెయ్యి వేసి ఉంటుంది, ఇవన్నీ ఎన్నో చెప్పొచ్చు, ఎన్నో వినొచ్చు అంతే. వినడానికి ఇంపుగానే ఉంటుంది, కానీ దాని రియల్ టేస్ట్ ఎప్పుడు తెలుస్తుంది? మీరు దాన్ని తీసుకొని టేస్ట్ చేసినప్పుడు తెలిసేది. ఇది ఇక్కడ మనం చాలా మంది లోపిస్తుంది. చాలా మంది లోపించేది ఎక్కడ అంటే ఈ నిధి ధ్యాసలో. ఈ నిధి ధ్యాస అనేది కదా, ఆ నిధి ధ్యాసలో ఖచ్చితంగా లోపం ఎక్కువగా ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎంత మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ కూడా చెక్ చేసుకుంటే అక్కడ దొరికిపోతారు. చూసారా? సో ఈ నిధిధ్యాస అనేది ఏంటంటే అభ్యాసము. అభ్యాసం చేత ఏదైనా సాధించవచ్చు. సో కాబట్టి మనం మనం విన్నది, మనం దాన్ని మరీ నేర్చుకున్నది, దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టాలి, దాన్ని సాధనలో పెట్టాలి. దీన్ని నిధిధ్యాస అని చెప్తారు. ఇది ప్రతి ఒక్కరు చేయాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మనకు ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్పి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. బాగా తెలుసుకున్నాం, అన్నీ తెలుసుకున్నాం. ధర్మం అంటే ఏంది, అర్థం అంటే ఏంది, కామం అంటే ఏంది, మోక్షం అంటే అన్ని తెలుసుకున్నాం. కానీ పాటించకపోతే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని తెలుసుకుంటే ఏం లాభం? మోక్షం ఎక్కడ వస్తుంది? ధర్మంగా ఆచరించాలి, ధర్మాన్ని ఆచరించాలి. ఆ అర్థం అంటే ఆర్థిక ఆర్థిక స్వావలంబన ఎలా సాధించాలి, న్యాయయుతంగా నీతియుతంగా ఎలా చేసుకోవాలి మనకు మనం. అవునా? కామం అంటే మన కోరికలను ఎలా నియంత్రించుకోవాలి, ఎలాంటి కోరికలు పెట్టుకోవాలి. ఓకే. సో ప్రతి ఒక్కటి తెలుసుకొని వాటిని ఆచరించినప్పుడే మీకు ఫలితం వస్తుంది. దాన్నే 4వ స్టెప్ ఏందయ్యా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో అదే ఆత్మ సాక్షాత్కారము, లేదా సాక్షాత్కారము, ఫలితం సాక్షాత్కరించడము, ఫలితాన్ని సాక్షాత్కరించుకోవడము అనేది 4వ స్టెప్. ధ్యానం చేసే ఆత్మ సాక్షాత్కారం, సరైన మ్యూజిక్ బాగా విని నేర్చుకొని సాధన చేస్తే ఆ మ్యూజిక్ అంటే సాక్షాత్కరించబడుతుంది. ఆ మ్యూజిక్లో మీరు గొప్ప మ్యూజిషియన్గా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు. మీ నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆ రాగాలు సృష్టించవచ్చు. అది ఫలితం. ఓకే. అదే ధ్యానమే, మనం ధ్యాన విధానం చెప్పిన దాన్ని చేసుకుంటూ పోతే విన్నదాన్ని, నేర్చుకున్నదాన్ని, జ్ఞానం నేర్చుకుంటాం ఎంతో. ధ్యానం అంటే తెలిసి ఉంటుంది. అభ్యాసం చేస్తే ధ్యానాన్ని మనకు అక్కడ వచ్చేది ఆత్మ సాక్షాత్కారం, లేదంటే సంగీత సాక్షాత్కారం, లేదంటే ఆటల సాక్షాత్కారం, లేదంటే వంటల సాక్షాత్కారం, పాకశాస్త్రం అంట కదా, పాక పాక సాక్షాత్కారం. ఏది కావాలో అది సాక్షాత్కరించుకోవచ్చు మనం. దానికి కావాల్సిందే 4 స్టెప్పులు. సో ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని కరెక్ట్గా మనం ఫాలో కావాలి. తర్వాత ఇవన్నీ కూడా ఏదైనా
అంటే ఎస్పెషల్లీ, అంటే ప్రత్యేకంగా చెప్పాలంటే ఆత్మ సాక్షాత్కారము అనేది మనం పొందాలి అంటే మనం నేర్చుకోవాల్సిన కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. ధ్యానము అనేటువంటిది 1 గంట మనం చేసేది, 2 గంటలు, 3 గంటలు. దానికి దానికంటే ఎక్కువగా ధ్యానం చేసేటువంటిది అతి తక్కువ మందికే అవకాశము, ఆ పాజిబిలిటీ ఉంటుంది. మిగతా వాళ్ళకి పని ఒత్తిడి, లేదంటే ప్రాపంచిక జీవితం యొక్క దాని యొక్క డిమాండ్స్, వీటన్నిటి వలన అందరూ కూడా అన్ని గంటలు అంటే 4, 5, 6 గంటలు, 10 గంటలు చేయలేకపోవచ్చు. ఎక్సెప్షన్ కొంతమందే ఉంటారు ఎక్కువ దీర్ఘకాలం ధ్యానం, అంటే పూర్తి నైట్ ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు. లేదంటే పగులు పూట కూడా 9, 10 గంటలు ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఓకే, ఆత్మ సాక్షాత్కారము లేదా అవగాహన, అవేర్నెస్, లేదంటే ఆ చైతన్యాన్ని మనం అనుభవించే స్థితి మనకు దొరుకుతుంది కదా. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి, మనందరికి కూడా ఈ యొక్క 4 స్టెప్ చెప్పాం కదా. దాని ద్వారా ఈరోజు మనం ఆత్మ సాక్షాత్కారం గురించి మాట్లాడతాం. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ సాక్షాత్కారం కావాలి అని ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే ఆ యొక్క ఆధ్యాత్మిక కోరిక అనుకోవచ్చు. ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో అదొక మజిలీ, అదొక చివరి అంకం. సో అక్కడికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది, కానీ అవ్వడం లేదు, అవ్వదు. ఎందుకంటే చూడండి, మనము 1 గంట ధ్యానం చేసింటామో, 2 గంటలు ధ్యానం చేసింటాం. దాంట్లో మనకి ఏం దొరికి ఉంటుంది అంటే శక్తి, తర్వాత ఆ యొక్క చైతన్యం. శక్తి, తర్వాత ఆ యొక్క అవేర్నెస్, అవగాహన. అంటే మన గురించి మనకు అవగాహన. మన గురించి మనం అవగాహన అంటే మనం నార్మల్గా అంటే బయటి యొక్క సామాన్య ప్రపంచం, బయటి ప్రపంచం ఏమనుకుంటుంటుంది అంటే నా గురించి నా అవగాహన అంటే నా పేరు ఇది, నా వృత్తి ఇది, నా ఊరిది, నా జన్మస్థానం ఇది, నా కుటుంబ కుటుంబ పరివారం ఇది. ఇలాంటివి వాళ్ళకి తెలిసింది అంతవరకే కదా. కానీ అది మనం కాదు అనేది వాళ్ళకు స్ఫురణలో లేదు, వాళ్ళకు ఆ జ్ఞానము లేదు. కానీ ఒక మాస్టర్గా మనకు అవకాశం ఉంది. మనం ఎందుకంటే ఈ ప్రయాణంతో బాహ్య ప్రయాణాన్ని అంటే ధ్యానంలో ప్రత్యేకంగా ధ్యానం ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? బాహ్య ప్రయాణాన్ని తగ్గించి అంతర్ ప్రయాణం పెంచుతాం. చూడండి, సో మనం అంతర ప్రయాణానికి పోయినప్పుడు మనకు ఖచ్చితంగా మనలో మనకే మన గురించి మనకే ఒక అవగాహన కలుగుతుంది. ఏమనంటే కళ్ళు మూసుకున్నాం, ధ్యానంలోకి వెళ్ళాం, శ్వాస అనే దాన్ని గమనించడం మొదలుపెట్టాం. ఆ శ్వాస గమనిస్తూ ఉండగానే మనసు శూన్యం అవుతూ వచ్చేసింది. ఎందుకంటే శ్వాస, ఆ యొక్క వాయువు రెండు కనెక్టెడ్. ఈ రెండు ఎప్పుడు కూడా నేరుగా ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటాయి. ఎప్పుడు శ్వాసను చిన్నగా చేస్తామో ఆ ఆ మనసు యొక్క ఆలోచన సాంద్రత కూడా తగ్గుతూనే వచ్చేస్తుంది. ఇక మరీ ఆ అంటే డీప్గా మన యొక్క ఆ చైతన్యం ఏ లెవెల్కి తీసుకెళ్తామంటే ఆ యొక్క ఏకాగ్రతను చెప్పనీకి లేదు, ఆ యొక్క అవగాహనని మన గమనికని మన శ్వాస మీద పెట్టాము. పోతూ 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 ఆ శ్వాసను కూడా మర్చిపోయి, ఆ మర్చిపోయే స్థితికి వెళ్ళినప్పుడు ఆలోచనలు కూడా వెళ్ళిపోయాయి. అప్పుడు మైండ్ శూన్యము. దాన్నే మైండ్ శూన్య స్థితి అనేది. మైండ్ శూన్య స్థితి అంటే బయట నుంచి రావట్లేదు, లోపల నుంచి పోవట్లేదు, బంద్. అవునా? సో దుకాణం బంద్ అంటే అక్కడ ఏమవుతుంది? ఆ మైండ్ అనేటువంటి ఒక అంశము అక్కడ శూన్యమైపోయింది. మైండ్ మామూలుగా మనకు మైండ్ అనేది ఏంటంటే బయటి సమాజం నుంచి మనకు అందేదే మైండ్. సమాజం నుంచి తయారు అయిందే మైండ్. నేను మేల్కొన్నాను, మేల్కొన్నప్పుడు నేను ఈ అధికారిని, ఈ ఆఫీసర్ను, ఈ పొలిటికల్ లీడర్ని, ఈ మ్యూజిషియన్ను, ఈ స్పోర్ట్స్ స్టార్ను, ఈ సినిమా స్టార్ను, ఈ సెలబ్రిటీ, ఈ రైతు, లాయరు, ఇంజనీరు, ఇవన్నీ ఏంటి? సమాజం నుంచి నువ్వు పొందినటువంటి ఒక స్థితి అది, అంతే. కానీ అది నువ్వు కాదు. ఎలాగా? ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నాం, ధ్యానంలో
కూర్చున్నాక డీప్ వెళ్తున్నాం. దీర్ఘంగా అంటే లోతుకు వెళ్ళే కొద్దీ తీటా స్థితికి పోయాం. మన బ్రెయిన్ అంటే మన బ్రెయిన్ స్థితి ఎలా ఉంటుందంటే ఫస్ట్ మేల్కొన్నప్పుడు అందరినీ అంటే బాహ్య ప్రపంచం చూస్తున్నప్పుడు బీటా స్థితిలో ఉంటుంది. అక్కడ దగ్గర దగ్గర మన బ్రెయిన్ యొక్క తరంగాల యొక్క తరంగ దైర్ఘ్యం అంటాము, లేదా పౌనపున్యం అని చెప్తాం. అది సైన్స్ వర్డ్, ఫ్రీక్వెన్సీ. అప్పుడు దగ్గర దగ్గర 40 హెడ్జెస్ ఉంటుంది. ఆ కళ్ళు మూయగానే శ్వాస మీద ధ్యాస పెట్టగానే అది అలా 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 పడిపోతూ వస్తుంది. ఆ బీటా స్థితి నుంచి మనం ఫస్ట్ ఎంటర్ అయ్యే స్థితి ఏం తెలుసా? ఆల్ఫా స్థితి. అక్కడ ఎంత ఉంటుంది ఫ్రీక్వెన్సీ? పౌనపున్యం ఎంత ఉంటుంది? 9 to 13 హెడ్జెస్ ఉంటుంది. అక్కడ ఆలోచన సాంద్రత ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. చూడండి. సో అక్కడి నుంచి ఇంకా అలానే మనం ఆ శ్వాస మీద ధ్యాస, ఆ శూన్య స్థితిలో మనం ఉంటాం కదా, అలానే ఉండిపోతే దాన్ని మనం ఏమంటాం తెలుసా? ధారణ స్టార్ట్ అయి ఉంటుంది అక్కడ. పతాంజలి అష్టాంగ మార్గంలో మనకు తెలుసు కదా, ఆసనము ప్రాణాయామము. ఆ? ఆసనము ప్రాణాయామం చేస్తాం, మరి ప్రత్యాహారం పొందుతాం. ప్రత్యాహారం అంటే ఏంటి? ఈ ఆహారం ఆగిపోయింది, బయట నుంచి వచ్చే శ్వాస ఆహారం ఆగిపోయింది. మరి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొక ఆహారం, ప్రత్యాహారం. అది ఇక్కడి నుంచి వస్తుంది. అది ఇంకొక ఆహారం అదే మనం చెప్తాం కదా, పక్షము ప్రతిపక్షం అని చెప్తాం, గుర్తుందా? అసెంబ్లీలో ఉంటుంది కదా, పక్షము ప్రతిపక్షం అని చెప్పి. అలానే మనము ఇలా తినేది కానీ ఈ ముక్కు ద్వారా తీసుకునే ఆ ప్రాణవాయువు నుంచి వచ్చే శక్తి రెండు ఆగిపోయి ఉంటాయి. ఇక ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణశక్తి అంటే ఇక్కడి నుంచి వస్తుంది, ఆ విశ్వశక్తి. సో అది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడు మనసు శూన్యం అవుతుందో అది స్టార్ట్ అయిపోయింది. సో అది ప్రత్యాహారం అక్కడ అయిపోతుంది. ఆ ప్రత్యాహారంలోనే అలానే ఉండిపోతే అదే స్థితిలో అలానే ఆ యొక్క ధారణ స్థితి కంటిన్యూ చేస్తాం. ఆ ధారణ కొనసాగిస్తూ ఉండగా అప్పుడు ధ్యానం కుదురుతుంది. అప్పుడు మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయింటాం. మనకు చేయవలసిన పని లేదు. అది పొందవలసిన స్థితి ధ్యానం అనేది. చేయవలసింది ఏది లేదు. ధ్యానం చేసేది కాదు, పొందేది. ధ్యాన స్థితి ఎక్కడ ధ్యాన స్థితి ఎక్కడ దొరుకుతుంది? ధ్యాన స్థితి మనం పొందుతాం అంతే. దాన్ని కూర్చొని చేసేది ఏమి లేదు. శ్వాస మీద ధ్యాస అనేది ఒక సాధనం అంతే, ఒక క్రియ. అది చేయగా మనం పొందే స్థితిని దారుణం దాటాక ధ్యాన స్థితికి వెళ్ళిపోతాం. చూసారా? సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ స్థితిలో మనం వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ఫా దాటాము, నెక్స్ట్ తీటా దాటాము. తీటాలో ఎంత ఉంటుంది ఫ్రీక్వెన్సీ? ఆల్మోస్ట్ ఒక 3 to 5 హెడ్జెస్ ఉండొచ్చు. ఇక అక్కడి నుంచి అలా ఇంకా ముందుకి అంటే దాన్ని మనం సుషుప్త స్థితి అంటాం. అక్కడ చేరుకొని ఉంటాం. ఇక నెక్స్ట్ స్థితి తురీయ స్థితికి పోతాం. అది ఎలా ఉంటుందంటే డీప్ స్లీప్ అంటది. డీప్ స్లీప్ చెప్తాం కదా. డీప్ స్లీప్లో మీరు గమనించండి కావాలంటే, ఆ యొక్క లోతైన నిద్ర వస్తుంది అనుకోండి, అంటే డ్రీమ్లెస్ స్లీప్ అంటాం. దాన్నే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దాని గురించి. దాన్ని నాన్ రెమ్ స్లీప్ అంటాం. సో ఆ నాన్ రెమ్ స్లీప్, ఆ యొక్క డీప్ స్లీప్ అంటే దాని ఏమంటే కలల రహిత లోతైన గాఢమైన నిద్ర అంటాం దాన్ని. జీరో డ్రీమ్స్ ఏముండదు ఇంకా. ఆ స్థితి ఉంది కదా, అది నిజమైనటువంటి మనం పొందవలసినటువంటి స్థితి. అది ధ్యానంలో కూడా ఎరుకగా పొందాలి. ఎరుకలో ఉంటూనే పొందాలి దాన్ని. అంటే ధ్యానంలో ఎరుకగా ఉంటాం అంటే ఎప్పుడు కూడా మనం కదలకుండా కూర్చొని ఉంటాం, కానీ కిందికి వాలిపోం. కిందికి వాలిపోతున్నాము అంటే అక్కడ ధ్యాన స్థితి నుంచి నిద్ర స్థితికి పోతున్నట్టే లెక్క. కిందికి ఎందుకు వాలిపోతాం? లేదంటే మనం కిందికి వాలుతున్నాము, ఓ పక్కకు వంగిపోయి కిందికి పాలిపోతున్నాం అంటే అక్కడ నిద్ర స్థితి స్టార్ట్ అయినట్టు. లేదంటే మళ్ళీ హెచ్చరిక తీసుకొని మళ్ళీ కూర్చోవాలి స్ట్రైట్గా కూర్చున్నాం, ఆ అలానే ఎరుకలో ఉన్నాం, ఆ లోతైన స్థితికి వెళ్ళాం. అది అంటే ఆ స్థితి సుషుప్త స్థితి. అక్కడ డెల్టా డెల్టా వేవ్ స్టార్ట్ అవుతుంది. అంటే మన బ్రెయిన్ డెల్టా స్థితికి వెళ్ళిపోతుంది. అక్కడ మనకి దాన్ని తురియ స్థితి అని కూడా అంటాం.
ఆ స్థితిలో 1 నుంచి 3 హెడ్జెస్ పోతుంది మన యొక్క బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ. అది ఆల్మోస్ట్ మనకి ఒక రకంగా సమాధి స్థితి అయిపోతుంది. సమాధి స్థితి అని చెప్తాం. అవునా? అక్కడికి ఏమవుతుందంటే ఆ సమయానికి మన పీనియల్ గ్లాండ్ అద్భుతంగా యాక్టివేట్ అయి ఉంటుంది. పీనియల్ గ్లాండ్ నేరుగా, అంటే ప్రత్యక్షంగా నేరుగా చూడండి, అది వచ్చేసి ఈ యొక్క యూనివర్స్ కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ అవుతుంటుంది, ఇమేజెస్ వస్తుంటాయి, రకరకాల అనుభవాలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగేటువంటి ప్రక్రియలు ఇవన్నీ. దేహం ఒక్కసారి దేహాన్ని నిచ్చల స్థితి తీసుకెళ్ళడమే మీ పని. తర్వాత అనుభవాలు అనేవి ఆటోమేటిక్ అవి. అర్థమైందా? ఆ స్థితికి పో పోవడం అనేది తక్కువ. అంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ పోలేకపోతారు. అది ప్రయత్నం చేయంగా సో మన నిజమైన ఆ స్థితికి పోతాం కదా. ఎప్పుడైతే నిజమైన ఆ స్థితికి పోయినప్పుడు మనం ఎవరం, ఎక్కడి నుంచి, ఏమిటి, మన స్థితి గతి ఏది లేదు, అంతా శూన్యం. అంతా శూన్యము. అయితే నిద్రలో నిద్రలో అపస్మారక స్థితిలో ఉండి ఆ స్థితికి పోయి ఉంటాం. ధ్యానంలో ఒక స్మారక స్థితి, అంటే మనం స్ఫురణతోనే ఎక్కడ లోపలికి వెళ్తాం. స్ఫురణలతో లోపలికి వెళ్తాం కాబట్టి మనకు స్ఫురణ ఉంటుంది కదా, ఆ స్మృతి ఉంటుంది కాబట్టి మనం అక్కడ ఏంటంటే అక్కడ జరిగేటువంటి అన్నీ కూడా రికార్డ్ అవుతాయి మనకి. అవన్నీ మనకు అనుభవాలుగా తెలుస్తూ ఉంటాయి. బయటికి చెప్పలేము, కాకపోతే అనుభవాలుగా అనుభవిస్తూ ఉంటాం లోపల అంతే. ఆ టైంలో పీనియల్ గ్లాండ్ అద్భుతంగా యాక్టివేట్ అయి ఉంటుంది. అక్కడ డిఎంటి అనేది, డిఎంటి, డిమిథైల్ ట్రిప్టోన్ అని చెప్పేసి అదొక పర్టికులర్ కెమికల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అది. అదేంటంటే యాక్చువల్గా అది మనల్ని స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ వైపు నడుపుతుంది అనమాట. అది ఆటోమేటిక్గా చూడండి. ఆ డిఎంటి అనేటువంటి ఒక కెమికల్ అది రిలీజ్ అవ్వడం మొదలు పెడుతుంది. అది చేసేది ఎవరు అంటే మన యొక్క పీనియల్ గ్లాండ్. అదే కాకుండా ఆ పీనియల్ గ్లాండ్కు ఉన్నటువంటి ఇంకొక పని ఏంటంటే ఈ మెలటోనిన్ కూడా ఉత్పత్తి చేయడం మొదలు పెడుతుంది. చూసారా? ఆ మెలటోనిన్ ఒక్కటే చాలు మీ మొత్తం ఆరోగ్యాన్ని సరిచేయడానికి. చూడండి, అది సరైన నిద్ర, సరైన ధ్యానం, ఈ రెండింటిలో ఉత్పత్తి అవుతుంది. మీరు సరైన ధ్యానం చేస్తున్నారా, మీకు మెలటోనిన్ గ్యారంటీ. అంటే అక్కడ ఆలోచన లేనటువంటి ఆలోచన రాహిత్య స్థితికి పోయేటప్పటికి మెలటోనిన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. డిఎంటి కెమికల్ అది కూడా ప్రొడ్యూస్ అయింది. అందుకే మనము ఆ స్థితిలో మనకి ఈ తేలియాడుతున్నటువంటి అనుభవాలు కానీ, విశాలమైనటువంటి నదులు, తర్వాత ఎంతో అంటే విశాలమైనటువంటి వృక్షాలు, ఆ, సముద్రాలు, తర్వాత చుట్టూ అరణ్యాలు, ఇవన్నీ కనిపిస్తుంటాయి మనకి. ఇవన్నీ కూడా ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. అది ఒక ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ కూడా అవన్నీ కూడా మన పీనియల్ గ్లాండ్ చేసేటువంటి పని అది అంతా కూడా. అర్థమైందా? సో ఇలాంటిది ఈ స్థితి, ఆ యొక్క మన నిజమైన స్థితి, మనం ఆ పొందే స్థితి ఉంది కదా, అది ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది. అయితే ఆ స్థితికి వెళ్ళడానికి మనం తయారు చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు తయారు చేసుకుంటూ రావాలి. ఒకే రోజు కూర్చుంటానే ధ్యానం చేశాను, లేదా ఒక 10 రోజులు ధ్యానం చేశాను, నాకు ఆ స్థితి రాలేదు అంటే రాకపోవచ్చు. ఎందుకంటే మన నిత్య జీవితంలో 1 గంట 2 గంటలు ధ్యానం చేసి మిగతా 20 గంటలు కూడా మన యొక్క సమయాన్ని ఎలా వాడుకుంటున్నాం, ఎంత ఎరుకలో ఉంటున్నాం, మనం చేసే పని మీద ఎంత ఎరుక ఉంది, నేను చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, చూసేది ఒకటి, ఇలా ఉంటే ఏమవుతుంది చెప్పండి. అందుకే ధ్యాన స్థితిలో ఆ అంటే ధ్యాన స్థితిలో కూడా ఆ ఎరుక పెంచుకోవాలంటే ఏం చేయాలి, అది ఈరోజు మనం తెలుసుకుంటే సబ్జెక్ట్. అంటే నిత్య జీవితంలో మనకు ఎరుక లేకపోవడం వలన ధ్యాన స్థితిలో కూడా ఆ ఎరుకను సంపాదించేది కష్టమవుతుంది. ఆ అవేర్నెస్, ఆ డీప్ అవేర్నెస్ అంటాం దాన్ని, లోతైన ఎరుక. అప్పుడే మనం ఎవరు, హమ్ కౌన్ హై, మే కౌన్ హై, నేనెవరు, నేనెవరు, హూ ఎమ్ ఐ, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ఏంటి, ఎక్కడి నుంచి దొరుకుతుంది? అది మనలోనే లభిస్తుంది. ఎన్ని గ్రంథాలు చదివి, ఎంతమంది చెప్పి మీ ముందు
గంటల తరబడి చెప్పి దాని నుంచి ప్రయోజనం రాదు. అయితే అది పొందేటువంటిది మనలోనే మనమే అయి ఉన్నాం కాబట్టి మనం దాన్ని పొందవచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే నిత్య జీవితంలో, ప్రాపంచిక జీవితంలో కూడా ఆ ఎరుకతో జీవించు అని చెప్తాం. ఎరుకతో జీవించడం అంటే ధ్యానం ఒక్కటి 2 గంటలు 3 గంటలు చేసి వదిలేసి మిగతా 20 గంటలు మన జీవితాన్ని పాడు చేసుకోవడం కాదు. ఎలా ఉంటుందంటే 2 3 గంటలు ధ్యానం చేసి ఉంటారు, శక్తి వచ్చి ఉంటుంది, ఎరుక ఉంటుంది, బాగుంటుంది, కాన్సన్ట్రేషన్, మైండ్ పవర్ అంతా బాగుంటుంది. ఆఫీస్కి వెళ్ళాక వాని మీద అరిచి వీని మీద ఏవో రకరకాలుగా మాట్లాడి ఎట్లంటే ఎట్లా చేసుకుని ఆ యొక్క మొత్తం డే టైం అంతా ఖరాబ్ చేసుకొని ఇంటికి వస్తే వాట్ ఇది యూస్? మరి నీ స్థితి దిగజారిపోయినట్టే. అక్కడ నీ పాత్ర వహించవచ్చు కానీ ఆ పాత్రలో కూడా నీ ఎరుక పోగొట్టుకోకుండా ఉండాలి. సో అక్కడ ఏమవుతుందంటే ప్రధానంగా ఎరుక ఉండాలంటే 3 విషయాలు, 3 ఇంపార్టెంట్ థింగ్స్, అంటే 3 విషయాలు ఒక దాటికి తీసుకురావాలి. అది మైండ్, బాడీ, మైండ్, సోల్. ఇదేమిటంటే బాడీ, మైండ్, సోల్ అంటే దేహాన్ని, మనస్సును, ఆత్మను మూడింటిని అనుసంధానించాలి. అనుసంధానంలో పని చేస్తూ ఉంటే ఎరుక మనలో ఉంటుంది. అలా 3 కూడా అనుసంధానించబడి మనం పని చేయాలంటే ఏం చేయాలి? మనకు ఆ స్థితి ఉండదు. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ధ్యానంలో ఉంటుంది. ధ్యానం దాటి బయటికి పోయాక మనం ఏదో జాబ్‌కో లేతే వృత్తికో లేతే ఎడ్యుకేషన్ అంటే పిల్లలు ఆహ్, విద్యాభ్యసించడానికి పోతారు. బిజినెస్ చేయనీకి పోతారు. సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ అయితే ఒక జాబ్‌కెళ్తారు. ఇట్లా ఏ వృత్తిలో పోయినా గానీ అక్కడ మనం ఎరుక అనేది పోగొట్టుకుంటూ ఉంటాం ఎక్కువగా. అది ఎక్కువ జరిగేది అదే. అక్కడ పని చేస్తూ ఉంటాం. పని చేస్తూ ఉంటాం కానీ పని మీద ఎరుక ఉండదు. ఇంట్లో గురించి ఆలోచిస్తుంటాం. అక్కడ కూర్చొని రేపు రాబోయేది, ఇంకా సంవత్సరం తర్వాత ఏమవుతుందో, నా పరిస్థితి ఏంటో, నా జాబ్ ఏంటో, ఇంక్రిమెంట్ వస్తదో లేదో, ఈ ఆలోచనలతో పాటు నీ పని నడుస్తూ ఉంటది. అది కరెక్ట్ కాదు. నీ ఎరుక ఎలా ఉండాలంటే నువ్వు చేస్తున్న పని మీద 100% ఫోకస్ ఉంటేనే దాన్నే ఎరుక అనేది. దాన్ని అవేర్‌నెస్ అంటాం. అలాంటి జీవితం ఎంతమంది చేస్తున్నారు? వంట వండుతుంటాం. వంట వండుతూ, ఇంకొకరిని తిడుతూ ఆ! వీలవుతే. తర్వాత ఓ ఫోనొస్తే ఫోన్‌లో మాట్లాడుతూ, ఈ పక్క తిరుమాతేస్తూ చూసారా? ఇలాంటివన్నీ ఎంతమంది చేస్తూ ఉంటారు? అందరూ సర్వసాధారణం అయిపోయింది ఇది. కదా! మీ అవేర్‌నెస్ 100% ఉందా? మీ అవేర్‌నెస్ అక్కడ 100% పెట్టారా? అప్పుడేమవుద్దంటే ఏదైనా గాని వంట వండండి, తినండి, ఆ! మాట్లాడండి, లేదా పని చేయండి, నడచండి, కదా! ఎవరైనా చెప్పేది వినండి. విత్ 100% అవేర్‌నెస్. అది చేసినటువంటి వాళ్ళకేమవుద్దంటే అక్కడ ఒకటే జరిగేది. దేహము, మనస్సు ఒక చోట ఉండిపోతాయి. దేహం ఆ ఆత్మ అనేది దాని గురించి మనం వరీ కావాల్సిన అక్కర్లా. మనం జీవించి ఉన్నామంటే ఆత్మ మనలో ఉంది అంతే. మనమే ఆత్మ. మనమే ఆ శక్తి, మనమే ఆత్మ అంతే. ఇంకేం మళ్ళీ దాంట్లో ఆత్మ అంటే ఎక్కడుంది చూపిస్తావా అంటే ఏం చూపిస్తావు? నువ్వు మాట్లాడుతున్నావు కదా! నువ్వే ఆత్మ ఇంకెవరు? మళ్ళీ నీకు చూపిచ్చేది. ఈ ప్రపంచంలో అన్నీ ఇలా విధ విధ రూపాలలో పక్షులు, జంతువులు, ఆ! సో తర్వాత చెట్లు, అరణ్యాలు, జలచరాలు ఇన్ని ఇన్ని రకాలుగా సృష్టి ఉందంటే అదే ఆత్మ పదార్థం. అదే బ్రహ్మాండం, అదే బ్రహ్మ పదార్థం. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి నిదర్శనం అది. నేను మీతో మాట్లాడుతున్నానంటే నాలో ఆ చైతన్యం నన్ను మాట్లాడిస్తుంది. కాబట్టి మీకు ఇంక దాని గురించి నిదర్శనం మర్చిపోండి. ఆత్మ ఎక్కడుంది? ఆత్మని ఎతికే అవసరం ఏంటి? ఎందుకు ఎతుకుతావు? చాలా మంది చెప్తుంటారు ఆత్మశక్తిని పెంచుకోవడం. ఏం పెంచుతావు? ఎక్కడి నుంచి పెంచుతావు? ఆత్మశక్తి పెంచడం నువ్వెవరు? నువ్వు పెంచాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు పెంచలేవు, తగ్గించలేవు దాన్ని. పెంచేది, తగ్గించేది నీ చేతుల్లో లేదు. శక్తి తగ్గదు, శక్తి పెరగదు, శక్తి రూపాంతరం చెందుతూ ఉంటది. ఇది మనం సైన్స్‌లో నేర్చుకున్నాం గదా! ఆత్మకు చావు లేదు, ఆత్మకు మరణము లేదు, జననము లేదు గదా! ఏముంటే కూడా ఒక రూపం నుంచి ఇంకో రూపానికి మారుతూ ఉంటది తప్పితే, అదే విధంగా విశ్వంలో ఉన్న శక్తి, విశ్వంలో ఉన్న అంటే మన ఆత్మ అనేది దాన్ని మనం
దాని దాన్ని పెంచే అవసరం లేదు, తగ్గించే అవసరం లేదు, దాన్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు, దాన్ని ఎతకాల్సిన అవసరం లేదు. ఒకటే, ఉండేదంతా ఒకటే. ఆ దేహం మనసును ఒకచోట తీసుకొస్తే చాలు. ఆత్మ అక్కడే ఉంటుంది. మనమే ఆత్మ కాబట్టి మనలో ఉండే ఆ మనస్సును, ఈ దేహాన్ని ఒకే లైన్లో పెడితే, ఓకే, సో దాన్ని మనం ఏమంటామంటే అది ధ్యానమే. అది ధ్యానంతో సమానం. అది ఏ పని చేస్తున్నా అలా చేయాలి. సో ఇలాంటి అవేర్నెస్తో మనం గిన జీవితాన్ని సాగిస్తూ ఉంటే, డే టైం కూడా, ఓకే, సో మనం ఆత్మ సాక్షాత్కారం ఎత్తుతూ ఉంటాం కదా, అది అందరికీ అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం ఖచ్చితంగా కలిగి తీరుతుంది. దీన్ని ఏమంటామంటే స్వీయ విచారణ అని చెప్తాం. సెల్ఫ్ ఎంక్వైరీ. చూడండి, డేట్ అంటే ఈ యొక్క పగటి సమయంలో మనం చేస్తున్న పనులు కావచ్చు, మనం చేస్తున్న అన్ని ఏ క్రియలైనా కావచ్చు, అక్కడ దేహాన్ని, మనస్సును ఒకే లైన్లో తీసుకొచ్చామా లేదా? దట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఈస్ కాల్డ్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. అలా లేదు, అలా జరగట్లేదు కాబట్టి రెండు, అంటే అక్కడ ఆఫీస్లో కూర్చుంటాం, ఇంటి గురించి ఆలోచిస్తాం, ఇంట్లో కూర్చుంటాం, ఆఫీస్ గురించి ఆలోచిస్తుంటాం. ఎలా అయిపోయిందంటే మన జీవితము ఈ యొక్క అవగాహన లోపించి, అంటే మన గురించి మనకు అవగాహన అంటే, సో మనం దేహము మనస్సు ఒకే లైన్లో లేకపోవడం వలన, ఒకే గీతలో లేకపోవడం వలన మన శక్తి అత్యధికంగా వృధా అవుతుంటుంది. శక్తి వృధా అయిపోవడం వలన చూడండి ఎలా ఉంటుందంటే, సాయంత్రం వచ్చేసరికి బ్యాటరీ పూర్తి డౌన్ అయింటుంది. మనలో ఉండే మనకు బ్యాటరీ ఉంది. మీరు అనుకున్నట్టుగా మనం ఏదో బ్యాటరీ లేకుండా కాదు. మనలో ఉండే ప్రాణశక్తే బ్యాటరీ. మనలో ఉన్న ప్రాణమయ కోశమే బ్యాటరీ మనకి. అవునా కదా? అది పూర్తిగా జీరో అవుతుంది. జీరో అయిపోయి ఉంటుంది సాయంత్రం వచ్చేసరికి. ఎందుకంటే మనం అలా ఖర్చు చేసి ఉంటాం. అదే మీరు చేస్తున్న పని మీదనే ఫోకస్ పెట్టి ఉండి, ఇంటి గురించో, లేకపోతే ఫ్రెండ్ గురించో, లేకపోతే ఇంకోటో కష్టాల గురించో, ముందు ముందు వచ్చే బాధల గురించో, జరిగిపోయిన దుఃఖాల గురించో, ఇవన్నీ చేయకపోయి ఉంటే మీ శక్తి ఏ పరిస్థితుల్లో తగ్గి ఉండేది కాదు. మీరు ఎంతో శక్తివంతంగా ఉండేవాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా. కావాలంటే మీరు గమనించండి, అలా చేసి చూడండి, మీకు తెలుస్తుంది. అలా లేని పక్షంలో నీ మైండ్ నీకు తెలియకుండానే ఆ యొక్క అనుసంధానించబడకుండా పదే పదే పక్క వెళ్తుంది అనుకోండి, గంటకు ఒకసారి కళ్ళు మూసుకొని 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస పెట్టండి. అర్థమైందా? గంటకు ఒకసారి. లేదు, అంత టైం కూడా లేదు, 1 మినిట్, 2 మినిట్స్, జస్ట్ కంప్యూటర్ పక్కన పెట్టండి, లేదా కంప్యూటర్ ముందే మానిటర్ ఆఫ్ చేసి కూర్చొని, ఎస్, రెండు చేతిలో చేతి పెట్టుకొని లేదా జ్ఞానముద్ర పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎస్, నవ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. ఆటోమేటికలీ మన మనస్సు, దేహం అనుసంధానించబడుతుంది. ఇలాంటి మనం వాడుకోవాలి, ఈ టెక్నిక్స్ వాడి. సో మనలో మనం, అంటే ఆ యొక్క దాని ఏమంటామంటే ఆ అవగాహనను, తర్వాత ఆ అవేర్నెస్ను, ఆ ఎరుకను పెంచుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడు మనం ఎరకలో ఉండాలి. మనకు మన మీద మనకు 100% ఎరుక ఉండాలి. మనకు అలా ఉండదు. పక్కింటోళ్ళ మీద, ఇంకోటి మీద, వాటి మీద ఎక్కువ ఎక్కువ ఎరుక ఎక్కువ ఎరుక ఎక్కువైపోతుంది మనకి. వాళ్ళు ఏమన్నారో, వీళ్ళు ఏమంటారో, ఏం జరగబోతుందో, వీటి మీద ఎక్కువ శ్రద్ధ. చూసారా? కాబట్టి ఆ విధంగా ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళ జీవన విధానాన్ని, దాని ఏమంటారంటే మైండ్ఫుల్నెస్, దీని ఏమంటారు మైండ్ఫుల్ లివింగ్ అంటాం మనం దీన్ని. ఎరుకతో జీవనము. ఈ ఎరుకతో జీవనం ఎవరైతే చేస్తారో మిత్రులారా, ధ్యానం 1 గంట చేయి, 2 గంటలు చేయి, పర్వాలేదు. ఎరుకతో జీవనం చేసినటువంటి వాళ్లకు ఆత్మ సాక్షాత్కారము తప్పనిసరిగా లభిస్తుంది. తర్వాత సుఖమయ జీవనము, ఆనందమైన జీవనము, తర్వాత ఆరోగ్యకరమైన జీవనం కూడా ఉంటుంది వాళ్ళలో. గుర్తుపెట్టుకోండి. సో అలా కాకుండా మనం ఎలా అంటే అలా జీవితాన్ని గడుపుతూ ఉంటే శక్తి, అత్యధికంగా శక్తి కోల్పోతాం, అతి వేగంగా శక్తిని కోల్పోతాం. ఎరుక ఉండదు. ఎరుక ఉండకపోవడం వలన మనం చేసే పనులన్నీ తప్పైపోతాయి. మన యొక్క ఇంకోటి, ఎరుక లేకపోతే ఏముందంటే
మనం చేసే ప్రతి ఆలోచన కూడా అతి బలహీనంగా ఉంటుంది. ఏది సాధించలేదు కూడా. ఆ యొక్క ఆలోచన దేన్ని సాధించలేకపోతుంది అనమాట. అదే ఎరుకలో ఉన్నటువంటి, ఇప్పుడు ఉదాహరణకి ఎందరో మహానుభావులు, అంటే మన యొక్క యోగులు, మాస్టర్స్ ఎలా ఉంటారు వాళ్ళు, గమనించండి. ఆహారం ఎరుకతో తింటారు. యుక్తాహారము, యుక్త ఆలోచన, యుక్త భాషణ, కదా. ఇలా చేయడం వలన ఏం జరిగింది వాళ్ళు అంటే, వాళ్ళ ఆలోచన కూడా ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది. మీతో ఏదైనా ఒక మాట చెప్తే అది జరిగి తీరుతుంది. అంత అంటే ఆ సిద్ధి కూడా వాళ్ళకి కలుగుతుంది అనమాట దాంట్లో. అందుకనే ఈ త్రికరణ శుద్ధి అనేటువంటిది, త్రికరణ శుద్ధి రావాలంటే కూడా ఎరుక జీవితం కావాలి. ఎరుకతో కూడిన జీవనం. మీరు వాక్క్షేత్రము, మనోక్షేత్రము, భావనాక్షేత్రము, చేష్టాక్షేత్రము, ఇవన్నీ కూడా బలంగా తయారు కావాలంటే మనకేం కావాలి? ఎరుక కంపల్సరీ కావాలి. అయితే సో ఈ అవేర్నెస్ను ఎంత పెంచుకుంటే అంత మంచిది. మనం అవేర్నెస్ మాత్రమే, మనం ఇంకేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ దేహము కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, మనం ఎవరు అంటే ఆ ప్రశ్న మనం ఎన్నిసార్లు వేసుకున్నా మన నుంచి వచ్చే ఆన్సర్ ఒకటే: నేను ఆ ఎరుక, ఆ సాక్షి భావస్థితి నేను, అంతే. అదే ఆత్మస్థితి. దానికి ఆత్మ అని పేరు పెట్టారు. ఆ స్థితి మాత్రమే నేను. నైటు నిద్రపోయాము, గాఢ నిద్రలో ఏది గుర్తులేదు, మనం ఎవరో కూడా తెలియదు. కానీ అక్కడ ఒకటి ఎరుకలో ఉంది, అక్కడ ఒక ఎరుక నడుస్తుంది. కాబట్టి నిద్రలేస్తానే మనం చెప్తాం, నాకు ఈరోజు చాలా బాగా నిద్ర పట్టింది అని చెప్తాం. ఎవరు గమనించారు దాన్ని? ఎవరు గమనించిన వారు? ఎవరు నీకు అది చెప్పిన వారు? ఎలా తెలిసింది నీకు బాగా నిద్ర వచ్చిందని? అక్కడ ఒక ఎరుక నడుస్తూ ఉంది అని అర్థం. అక్కడ ఒక అవేర్నెస్, ఒక సాక్షిగా చూస్తూ ఉంది ఒకటి. అది నిత్యము, శాశ్వతంగా, ఈ విశ్వం ఎంతవరకు ఉంటుందో అనంతంగా సాగుతూ ఉంటుంది అది. అదే ఆత్మ, అదే మనం. అది తప్ప ఇంకేమీ లేదు మనం. సైంటిస్టులు కూడా సైంటిస్టులు కూడా ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేసి 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 చివరికి ఈ మన వేదాంతం చెప్పినటువంటి ఈ యొక్క ఎరుక, అంటే ఈ యొక్క ఆత్మ, ఈ యొక్క శక్తి అనే దాన్ని వాళ్ళు కూడా ఇటీవల కాలంలో అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. అంతకుముందు ఏమైందంటే భౌతిక పదార్థ విజ్ఞానమే ఎక్కువగా ఉండింది. భౌతిక పదార్థ విజ్ఞానంలో చెప్పేది ఏంటంటే పదార్థమే యథార్థము అని చెప్తారు వాళ్ళు. కానీ పదార్థం యథార్థం కాదు, ఆ పదార్థంలో ఉన్న ఆ చైతన్యం యథార్థం అనేటువంటిది, అది ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ భౌతిక శాస్త్రానికి కూడా ఈ యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ నుంచి అర్థమవుతూ వస్తుంది. అంటే అంతవరకు తెలియదు వాళ్ళకి. సో ఒకసారి ఆల్బర్ట్ ఐన్స్టీన్ క్లాస్లో టీచ్ చేస్తున్నాడు. ఒక స్టూడెంట్ లేచి నిలబడి ఆయన ఏం చెప్తున్నాడంటే బోర్డు మీద రాస్తుంది E=mc² అని రాస్తున్నారు. ఈయన లేచి, ఆ అబ్బాయి, ఒక విద్యార్థి లేచి, సార్ మీరు రాస్తున్న ఆ ఈక్వేషన్ తప్పు అన్నాడు. అని ఎలా తప్పు అవుతుంది అది? ఆయన ఐన్స్టీను, నోబెల్ ప్రైజ్ గ్రహీత. ఒక ఒక విద్యార్థి అట్లా లేచి మాట్లాడుతున్నాడంటే అతను ఎంత అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అయి ఉండాలి. నిజంగానే అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అయినాడు. నెక్స్ట్ 30 years ఆయన్నే ప్రశ్న చేసినట్టు మీరు అర్థం చేసుకోండి. E=mc² రాంగ్ అని చెప్పేశాడు. అక్కడ E=mc² ఏముంటుందంటే శక్తి, పదార్థము, ఓకే, శక్తి పదార్థము రెండు ఒకటే. అయితే ఆ పదార్థాన్ని ఈ యొక్క కాంతి వేగంతో గుణించగా వచ్చేటువంటిది ఆ పదార్థము, ఆ శక్తి సమానము అని చెప్పారు. అది తప్పు అని చెప్పాడు ఆ యొక్క విద్యార్థి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? PQ ఈజ్ నాట్ ఈక్వల్ టు QP అని చెప్పాడు. PQ ఈజ్ నాట్ ఈక్వల్ టు QP. చూసారా? మామూలుగా మీకు తెలిసింది ఏంటి? 2x3 = 3x2 ఒకటే కదా. కానీ కాదు. దీన్ని ఏమంటారంటే అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అంట. అనిశ్చిత ఈక్వేషన్ ఇది. ఇది చెప్పింది ఎవరంటే
వర్నర్ హైసన్బర్గ్. ఓకే. సో ఐన్స్టీన్ బతికినంత వరకు ఇతనికి నోబెల్ నోబెల్ బహుమతి రాలా. 1955లో ఐన్స్టీన్ చనిపోతే 1956లో ఈ అబ్బాయికి నోబెల్ బహుమతి ఇచ్చారు. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి ఆ శాస్త్రవేత్త చెప్పింది అది కరెక్ట్ కాదని ఇతను ప్రూవ్ చేయడం. అక్కడే ఈ క్వాంటం మెకానిక్స్కి క్వాంటం ఫిజిక్స్కి ఆజ్యం పోసినట్లు అయింది. అంటే అంతకుముందు కూడా మ్యాక్స్ ప్లాంక్ కూడా చేస్తూ వచ్చారు. ఆయన శాస్త్రవేత్త, తత్వవేత్త రెండు కూడా 1900లోనే 1900 అంటే 1900స్లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏందయ్యా అంటే పదార్థాన్ని లోతుగా చూసే కొద్దీ అక్కడ పదార్థం లేదు అనేది అంటే ఆ విషయాన్నే సూక్ష్మంగా వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం ఎంతవరకు చెప్పుకున్నాం కదా, ఎరుక 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 అనేది. దాన్ని గ్రహించడంలో, దాన్ని ఈ యొక్క సైన్స్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడంలోనే ఈ యొక్క క్వాంటం ఫిజిక్స్ జన్మ తీసుకుంది అని చెప్పాలి మనం. ఈ యొక్క వర్నర్ హైసెన్బర్గ్ ఈ అనిశ్చిత ప్రిన్సిపల్ ఎప్పుడైతే కనిపెట్టారో PQ ఈజ్ నాట్ ఈక్వల్ టు QP. అర్థమైందా? అది అన్నప్పుడు ఏంటంటే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ వచ్చేసి ఏంటి అంటే శక్తి. ఓకే. అంటే అక్కడ PQ అంటే 2x3 ఈజ్ ఈక్వల్ టు 3x2, అదొక లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. కానీ శక్తి ఎప్పుడు కూడా లేదంటే విశ్వం అనేది ఎప్పుడు లీనియర్ కాదు, నాన్ లీనియర్. ఇది విశ్వం లీనియర్ కానే కాదు. మ్యాథమెటిక్స్ ఈజ్ లీనియర్, బట్ దిస్ కెనాట్ బి లీనియర్, దిస్ ఇస్ నాన్ లీనియర్. ఏజ్ కూడా నిశ్చయించి ఇంతే ఇది ఇంతే అని చెప్పడానికి లేదు. ఏ ఇద్దరు వ్యక్తులు ఇంతే అని చెప్తారా? ఏ ఏ రెండు సెల్స్ సేమ్ అని చెప్తామా? చెప్పలేము. ఒక రెండు జీవకణాలు రెండు సేమ్ అని చెప్తామా? చెప్పగలమా? చెప్పలేము. ఆ రెండు వేరే, అది వేరే ఇది వేరే. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క కాన్షియస్నెస్ అంటే ఆ యొక్క చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యం అనేది ఏదైతే ఉందో అది మూల పదార్థం. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా మార్పు చెందుతూనే ఉంటుంది. మనమే తీసుకుంటే 6 నెలలకు ఒకసారి కొత్త మనిషిగా ఉద్భవిస్తూ ఉంటాం లేదా పుడుతూ ఉంటాం. అంటే 6 నెలలకు 6 నెలల సమయం అంతే. 6 నెలల తర్వాత మీ ఏజ్ ఎంత అంటే నా ఏజ్ 6 నెలలే అని చెప్పొచ్చు. మీరు 70 ఏళ్ళు 80 ఏళ్ళు చెప్తూ ఉంటాం కదా మామూలుగా. మనకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆ ప్రశ్నే లేదు. అది మన మైండ్ మనం ఫీడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతే. కానీ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి 6 నెలలకు ఒక మానవుడు కొత్త మానవుడుగా పుడుతూ ఉంటాడు. అంటే అన్ని సెల్స్ పోయి రీప్లేస్ అయిపోయి కొత్త సెల్స్ వచ్చింటాయి. మీరు ఈ విషయం ఇంతవరకు తెలుసు మనకి. ఇది మన జ్ఞానంలో ఉందా అంటే లేదు, మనకు తెలియదు. అడిగితే నీ ఏజ్ నాది 50, నాది 60, 70, 80, ఇంకా 10 సంవత్సరాలు పోతాను. మనమే ముందరే ప్రోగ్రామ్ చేసింటాం అనమాట. వాళ్ళు అడగకముందే మనమే చెప్తూ ఉంటాం ఇంకేముందులే అయిపోయింది. చూసారా? అలా లేదు. మీలో ప్రతి రెడ్ బ్లడ్ సెల్స్ రీప్లేస్ అయిపోయి 6 నెలలకి అన్ని కొత్త సెల్స్ మీలో ఉంటాయి. ఇది నమ్మండి నమ్మకపోండి, దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్, దిస్ ఈజ్ ది ట్రూత్. అయితే మరి ఏంటి మరి అలాంటప్పుడు నాకు సావు రాదు కదా అంటే సావు వస్తుంది. ఎట్లా అంటే బ్రెత్స్ లిమిటెడ్. మీకు ఇచ్చిన శ్వాసల సంఖ్య లిమిటెడ్. మీకు శ్వాసలు అంటే బ్రెత్స్ అంటే నీకు ఎన్ని ఇచ్చారో అన్నీ వాడుకోగలవు. కానీ దాని నుంచి ఒక్క సింగిల్ బ్రెత్ నువ్వు తీసుకోవడానికి అవకాశం లేదు. నువ్వు కంపల్సరీ దీన్ని కట్ చేసేస్తావు అంతే. కట్. నేను 1,00,00,000 శ్వాసలు తెచ్చుకున్నాను. 1,00,00,000 మించి ఒక శ్వాస ఇవ్వమంటే కూడా ఇవ్వరు. నేను లేదు నాకున్న ఆస్తులన్నీ రాసిస్తాను. ఆస్తులు రాసిస్తే ఏమి నువ్వు ఏం చేస్తే కూడా ఏమి లాభం లేదు. మృత్యువును ఆపలేరు. చూసారా? సో ఇవన్నీ మనం ఈ సత్యాలని క్షుణ్ణంగా అంటే ఎంతో సూక్ష్మంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే సైంటిస్టు కూడా చివరికి ఇప్పుడు ఇటీవల కాలంలో క్వాంటం మెకానిక్స్, క్వాంటం సైన్స్ డెవలప్ అవుతూ వస్తుంది. అతి వేగంగా డెవలప్ అవుతుంది. అదంతా కూడా సైన్స్ యొక్క పని ఏంటయ్యా అంటే ఈ యొక్క విశ్వంలో ఈ ప్రకృతిలో నడిచేటువంటి దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నమే సైన్స్. గుర్తుపెట్టుకోండి.
సైన్స్ అంటే లేనిది కనిపెట్టడం కాదు, ఉన్నదాన్ని అర్థం చేపించడము, అర్థం చేసుకోవడము, ప్రపంచాన్ని తెలియజేయడం, అదే సైన్స్. సైన్స్ ఈజ్ నథింగ్ బట్ టు సీ దట్ ఈస్ సైన్స్ అంతే. సైన్స్ అంటే మెజర్మెంటు, సైన్స్ అంటే ఇంకోటి, అదే కాదు. సైన్స్ అంటే ఉన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని సైన్స్ అంట. కాబట్టి సైన్స్ ఇప్పుడున్నటువంటి స్థితి ఎలా వచ్చిందంటే, దైవత్వాన్ని లేదా ఆ చైతన్యాన్ని, దాన్ని అర్థం చేసుకునే పరిస్థితికి ఇప్పుడు వచ్చారు. అయితే దాన్ని నేరుగా ప్రకటించడం కానీ అవన్నీ చేస్తే ఈ ప్రపంచంలో ఏ జబ్బు లేదు, బాగా రాసి పెట్టుకో. ఈ ప్రపంచంలో ఏ జబ్బు ఉండదు, ఏ వ్యాధి ఉండదు. ఆ మోడర్న్ సైన్స్ ఏమైనా చెప్పడం ప్రారంభిస్తే, వాళ్ళు చెప్పట్లా. కొంతమంది సైంటిస్టులు దీని మీద రీసెర్చ్ చేసి వాళ్ళు చివరగా అంటే వర్నర్ ఐసెన్బర్గ్ కావచ్చు, తర్వాత పీటర్ డ్యూయర్ అని చెప్పి నెక్స్ట్ వచ్చారు, ఆయన కావచ్చు. ఇలా స్క్రోడింగర్ అని చెప్పి ఇంకో సైంటిస్ట్ ఉన్నారు, ఆయన కావచ్చు. వీళ్ళంతా సైంటిస్టులు కూడా అద్భుతమైనటువంటి క్వాంటమ్ సైంటిస్టులు అంతా కూడా. అమిత్ గోస్వామి మన మన యొక్క ఇండియన్ సైంటిస్ట్. రుస్తుం రుస్తుం రాయ్, ఆయన కూడా మన ఇండియన్ సైంటిస్ట్, వెస్ట్ బెంగాల్. అమిత్ గోస్వామి కూడా వెస్ట్ బెంగాల్. వీళ్ళంతా కూడా ఇటీవల కాలంలో దీపక్ చోప్రా, వీళ్ళంతా కూడా ఈ యొక్క క్వాంటమ్ ఫిజిక్స్ మీద, వీటి మీద అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అయితే దాన్ని డైరెక్ట్ మెయిన్ స్ట్రీమ్ తీసుకురావట్లా. మెయిన్ స్ట్రీమ్ తీసుకొస్తే ఏం చెప్పొచ్చు అంటే, నువ్వు ఈ దేహం కాదు, ఈ మనసు కాదు, నువ్వు ఈ బుద్ధి కాదు, నువ్వు శక్తి, నువ్వు చైతన్యము అని చెప్పారు వాళ్ళు. అది చెప్పడానికి వాళ్ళకు ఆ ఆ యొక్క ధైర్యము లేదు, ఆ చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళకు డబ్బులు కావాలి. ఈ మోడర్న్ సైన్స్కి ఏం కావాలి చెప్పండి? డబ్బులు కావాలి. మిమ్మల్ని ఎంత తక్కువ చేసి చెప్పి మీలో భయాన్ని సృష్టించి, గందరగోళాన్ని సృష్టించి, ఆందోళన సృష్టించి, మీ లోపల ఒక ఒత్తిడిని కలిగించి మిమ్మల్ని నుంచి డబ్బులు రాబట్టాలి. ప్రతి చోట డబ్బులు రాబట్టాలి. విద్య నుంచి ఆహారము, అవునా, వైద్యం నుంచి అన్ని చోట్ల కూడా మీ నుంచి డబ్బులు లావాదేవీలు జరిగేదే వాళ్ళ యొక్క పని. అలా తయారు చేసుకున్నటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడా. ఆ సత్యాన్ని తెలియజేస్తే, అది మన ఆధ్యాత్మికం చెప్తూనే వచ్చింది, ఆధ్యాత్మికత చెప్తూనే వస్తుంది. కానీ ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఆధ్యాత్మికలోకి ఎంతమంది వెళ్తారు? గొప్ప గొప్ప డాక్టర్స్, ఇంజనీర్స్ వీళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళకి ఈ అవగాహన లోపం వలన ఆధ్యాత్మికలోకి రారు. ఆధ్యాత్మికత అంటే అదేదో వయస్సు వెళ్ళిపోయాక, వయస్సు ముగిశాక దాన్ని ప్రయత్నం చేయాలి, దాని వైపు వెళ్ళాలి, రామ కృష్ణ అనుకుంటూ ఆధ్యాత్మికత వెళ్ళాలి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారే తప్ప, ఆధ్యాత్మికత అంటే మన పుట్టు పూర్వోత్తరాలు, మన మూల జన్మస్థానం ఏంటి, మనం ఎవరు తెలియజేసేది ఆధ్యాత్మికత. ఆది నుంచి ఆత్మ గురించి చెప్పే కథనే ఆధ్యాత్మికత. ఆది నుంచి ఉన్నటువంటి ఒక ఆత్మ గురించి చెప్పేది ఒక కథ, ఆ కథనే ఆధ్యాత్మికత. అది వీళ్ళకు ఆ ఆలోచన లేదు, అంటే ఆ యొక్క ఎరుక వాళ్ళలో లేదు. కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పాలి అంటే, ఈ యొక్క శాస్త్రం అంటే సైన్స్ చెప్పాలి వాళ్ళకి. సైన్స్ మూలకంగా మనం చెప్తూ వెళ్తే అంతో ఎంతో వాళ్ళలో ఆ జ్ఞానం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంది? సైన్స్ ఏం చెప్తుంది? ఫిజికల్ సైన్స్ ప్రతి ఒక్క మెడిసిన్ తీసుకొని వస్తుంది. ఆ మెడిసిన్ ఏదో ఒక జంతు మీద అప్లై చేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి ఇది పనిచేస్తుంది, దానికి అని చెప్పేసి దాని ఏమంటారు? రిడక్షనిస్ట్ సైన్స్ అంట. ఆ రిడక్షనిస్ట్ సైన్స్ ఏం చేస్తుందంటే, ప్రతి దాన్ని విరగొట్టి 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 ప్రత్యేకంగా చేసి 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 చూస్తూ ఉంటుంది. అది కన్ను వేరే, కాలు వేరే, ముక్కు వేరే, ఆ? ఇంకేంటి, చేతులు వేరే, కాళ్ళు వేరే, ఆ హృదయం వేరే, లివర్ వేరే, అది వేరే, ఇది వేరే, అన్నిటికీ ఒక్కొక్క సపరేట్, దాన్ని ఏమంటారు, సపరేట్ విభాగాన్ని తయారు చేసుకొని మిమ్మల్ని పూర్తి విచ్ఛిన్నం చేసేసింది అనమాట. మీరు ఒక మానవుడు అని చెప్పడానికి అవకాశమే ఉండదు. మీరు హాస్పిటల్ పోయి చూశారంటే కనుక, హాస్పిటల్లో కొద్దిసేపు గమనిస్తే చాలు, ఆ, ఒక్కొక్క టెస్ట్ చేస్తాడు, ఒక స్పెషలిస్ట్ వస్తాడు, వాడు కన్ను గురించి ఏదో చెప్పేస్తాడు. దానికి ఇట్లయింది అట్లయింది అని చెప్తాడు, దానికో మెడిసిన్ ఇస్తాడు. మళ్ళీ ఇంకోడు వచ్చి అది కాదు, నీ మామూలుగా ఇది
నీకు దంతాల్లో ఏదో ప్రాబ్లం ఉంది, దాన్ని ఇలా చేస్తాను అలా చేస్తాను అదొకటమా, ఎన్ని రకాలుగా విభజించేసరికి ఏమవుతుందంటే మనలోనే ఆ గందరగోళం స్టార్ట్ అయిపోయి ఆ వ్యాధి అలానే ఉండిపోతుంది, మనకి అది తగ్గదు. అలా కాకుండా నేను శక్తిని, ఈ యొక్క దేహాన్ని నడుపుతున్న ఆ చైతన్యాన్ని అనేటువంటి ఆ యొక్క స్పృహ ఇస్తే చాలు. అది మనము మన యొక్క ఆధ్యాత్మిక సభల్లో, ఆధ్యాత్మిక విధానంలో మనం అది చెప్తూ ఉంటాం, ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం కాబట్టి ఆ శక్తి నిరంతరం మనలో ఉంటుంది కదా. దానివల్ల మనకి ఏ జబ్బు రాదు. ఏదైనా కొంత తేడా ఉంటే కూడా ధ్యానంలోంచి పైకి లేచి లోపల అది సర్దుకుపోతుంది. ఎందుకు? ఆ ప్రాణశక్తి సర్దుకుంటుంది. ప్రాణశక్తి అత్యధికంగా మన లోపల ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు ఇక మళ్ళీ మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ ప్రాణశక్తితో అన్ని సరి చేయబడతాయి. చూసారా? సో అంత సులభమైన, అంటే దీన్ని ప్రాణిక్ హీలింగ్ అంటాం. లేదంటే ధ్యానం ద్వారా స్వస్థత అంటాం. ధ్యానం ద్వారా ఆరోగ్యాన్ని పొందడం అంటాం. సో ఇంత అద్భుతమైన ఈ విధానాల్ని మనం, మనకు పత్రిసారి చెప్పారు, పత్రిసారి పరిచయం చేశారు, ఎన్నో బుక్స్ పరిచయం చేశారు, మాస్టర్స్ పరిచయం చేశారు, ధ్యానాన్ని పరిచయం చేశారు. ఇది లోకానికి చేరాలి, లోకానికి అందరికీ అందించాలనే ఒక స్వ అంటే ఒక మంచి ప్రయత్నంతోనే మనం ఈ వేదిక నుంచి అనేక మంది మాస్టర్స్ వచ్చి ప్రతిరోజు కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు మనకు. కాబట్టి మిత్రులారా, సో ఈరోజు మనం ఈ యొక్క చైతన్యాన్ని, లేదా ఆ అవగాహన, అవేర్నెస్ అనేది మనం ఎలా పెంపొందించుకోవాలి మన జీవితంలో. నిత్యము ఆ చైతన్యంతోనే మనం నిండి ఉండాలి. చైతన్యం అనేది, అంటే ఆ ఎరుక అనేది, మనలో ఎరుక ఎప్పుడు తగ్గుతుందో రోగాలు స్టార్ట్ అవుతాయి. అర్థమైందా? ఫిజికల్ బాడీకి ఏ రోగము లేదు. బహుశా ఫిజికల్ బాడీ అంటే ఈ దేహానికి వచ్చే జబ్బులు ఎలా వస్తాయంటే వాతావరణం ద్వారా కొన్ని రావచ్చు, కొన్ని అది తక్కువ. ఇంకేదన్నా అప్పితప్పి మనకి యాక్సిడెంట్ అయితే అలా కొన్ని. ఇంకా లేదంటే మనం ఇచ్చే ఆహారంలో స్వచ్ఛమైన ఆహారం, శుద్ధ ఆహారం, దాని ఏమంటామంటే సాత్విక ఆహారం, శుద్ధ సాత్విక ఆహారం మనం ఏదైతే ఇక అసలు మీ దేహానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక మిగతా వచ్చేదంతా కూడా ఏంటంటే ఆ మానసికమైనటువంటి జబ్బులే. మనస్సు నుంచి దాని ఏమంటే మైండ్ బార్న్ డిసీజెస్ అంటాం మనం. అవునా కదా? మొత్తం అక్కడి నుంచి వస్తాయి. చూడండి 90% పెట్టారు వాళ్ళు. 90% లేదా 70% పెట్టుకోండి, పర్వాలేదు. 70% మైండ్ ఇండ్యూస్డ్ డిసీజెస్, 30% వాతావరణము, యాక్సిడెంట్స్, బహుశా మనం తినే ఆహారంలో లోపం. అందుకే ఏం చెప్తానంటే వాట్ ఒక ఒక వాక్యం ఉంది మనకి, వాట్ గోస్ ఇన్ టు యువర్ మైండ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ గోస్ ఇన్ టు యువర్ మౌత్. అర్థమైందా? నీ నోట్లోకి పోయేటువంటి ఆహారం కంటే అతి ముఖ్యం ఏదప్ప అంటే నీ మైండ్లోకి పోయే ఆ ఆహారం ఇంపార్టెంట్. అవే ఆలోచనలు. సో దాన్ని ఎంతో ఎరుకతో మనం ఉంటే మన ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకుంటాం. అర్థమైందా? సో ఈ విషయాలను మనం తెలుసుకున్నాం కాబట్టి దీన్ని ఇంకా మనం నిత్య జీవితంలో ప్రతి ప్రతి పని, ప్రతి ఆలోచన కూడా ఎరుకతో చేయాలి. నువ్వు తింటూ ఉన్నా, మాట్లాడుతున్నా, ఈవెన్ నిద్రిస్తున్నా, లేదంటే నడుస్తూ ఉన్నా, వంట చేస్తున్నా, ప్రతి చోట కూడా ఎరుక ఎరుక ఎరుక. ఆలోచన, మన ఆలోచన కానీ మన దేహం ఏం చేస్తూ ఉండాలంటే మన ఆలోచన ఏముంటే అదే చేస్తుండాలి. మన దేహం ఒకటి చేయడము, ఆలోచన ఒకటి ఉండడము, అది ఎరుక కాదు. ఎరుకలో లేనట్టు. అది ఎవరైతే సాధిస్తారో వాళ్ళే నిజమైన మాస్టర్స్. దే ఆర్ కాల్డ్ పర్ఫెక్ట్ మాస్టర్స్. దానికి విజ్ఞానం అక్కర్లేదు. దానికి 100 బుక్కులు చదవాల్సిన అవసరము లేదు. 100 బుక్కులు చదవాల్సిన అవసరం లేదు. దానికి గంటలు గంటలు ప్రాక్టీస్ చేయడం అవసరం కూడా లేదు. దీన్ని మీరు ఒక దీన్ని అవేర్నెస్తో, ఎరుకతో దీన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి ఈ రోజు నుంచి. దాని ద్వారా మీకు ఎన్ని లాభాలు కలుగుతాయి, ఎంత గొప్పగా మనం తయారవుతాం మన జీవితంలో అనేది మనం అనుభవిస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.